హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము న్యూయార్క్ నగరం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకొని పోదాం అనుకుంటే పాస్పోర్ట్ ఎందుకో మర్చిపోయినాం. ఎందుకన్నా మంచిది పాస్పోర్ట్ క్యారీ చేస్తే బెటర్ అని. సో మళ్ళీ రూమ్కి పోయి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు. అంటే మేము ఇక్కడ నుంచి టెక్సస్ మూవ్ అవుతాం. సో టెక్సస్ మూవ్ అయినాక న్యూయార్క్ని ఎక్స్ప్లోర్ చేయడం టైం దొరకదో అని ఇప్పుడే వెళ్తున్నాం. రూమ్లోకి అయితే వచ్చేసిన. రూమ్లో అయితే ఎంత హార్డ్ ఉన్నాయో డోర్లు అయితే. ఆల్ రైట్, పాస్పోర్ట్ నాది ఆయంచ్ది పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోదామని వచ్చిన. లెట్స్ టేక్ ది పాస్పోర్ట్. సో ఇటు ది పాస్పోర్ట్స్ నాది ఆయంచ్ది. అనేది ఇప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది. ఆఫీస్ పోయినప్పుడు కూడా పట్టుకొని పోయిండు కొన్ని డాక్యుమెంట్స్ చేయాలి అని. సో పాస్పోర్ట్స్ పట్టుకొని పోతున్నాం. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇదే మా జీవితం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ట్రైన్ స్టేషన్ పోయి ట్రైన్ స్టేషన్ నుంచి మేము న్యూయార్క్ వెళ్తాం. సో లెట్స్ గో. సో క్యాబ్ అయితే వచ్చేసింది. మాకు నిన్న మొన్నటి నుంచి కంపేర్ చేస్తే ఈరోజు అయితే కొంచెం ఎండ కొట్టుండే. మళ్ళీ మేము స్టార్ట్ అయింది కూడా మధ్యాహ్నం టైంలో. సో ఇక్కడ నుంచి మేము న్యూయార్క్ ట్రాన్సిట్లో మెట్రో పార్క్ నుంచి న్యూయార్క్ పెన్ స్టేషన్కి అయితే టికెట్ తీసుకోవాలి. సో వచ్చేటప్పుడు మాత్రం మేము ఫ్లైట్ దిగినాక క్యాబ్ బుక్ చేసుకొని వచ్చినాం కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యాలి, ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా అని మేము ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాం. సో మా ముగ్గురికి అయితే ఇక్కడ నుంచి న్యూయార్క్ పెన్ స్టేషన్కి $52 అయింది. అండ్ టైంకి అయితే వచ్చేసింది ట్రైన్. ఇప్పటి వరకు నేను బస్సులు డబుల్ డెక్కర్ బస్సులు అయితే చూసినా కానీ డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే చూడలే. సో ఇది ఒక డబుల్ డెక్కర్ ట్రైన్. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ట్రైన్ ఒక టనల్ నుండి పోతుంది అన్నట్టు. అంటే ఆ టనల్ హడ్సన్ రివర్ అనే రివర్ లోపల కట్టిన టనల్. అంటే ఈ ట్రైన్ ఒక రివర్ లోపల నుండి పోతుంది అన్నట్టు. కార్స్కి బస్సెస్ ఈ రెండు ఇవి పోవడానికి వేరే టనల్ ఉంటుంది, ట్రైన్స్కి మాత్రం ఈ టనల్ అన్నట్టు. ఇప్పుడు మనం దాంట్లోనే వెళ్తున్నాం. సో ఇక్కడ దిగిన తర్వాతనైతే బయట ఇట్లుంటుంది, మొత్తం ఉరుకు పరుగుల మీద నడుస్తూ ఉంటుంది. అండ్ బయటకు అయితే వచ్చేసినాం. సో బయటికి వచ్చినాక హడావిడి చూసారు, ఎవరి హడావిడి వాళ్ళదే. సో కనిపిస్తున్న వైట్ కలర్ బిల్డింగ్ మాత్రం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అండి. సో మేము ఇప్పుడు 34th స్ట్రీట్లో ఉన్నాం. కొంచెం నడుచుకుంటూ 33rd స్ట్రీట్కి వెళ్తే మనకు అక్కడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడొచ్చు. అండ్ మేము ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి ఒక ఫెరీ బుక్ చేసుకొని అక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి. సో ఈ ప్లేస్ అంతా చూస్తే నాకైతే ఒక హైదరాబాద్లో మన ట్యాంక్ బండ్ గుర్తొచ్చింది. అంతే జనాలు, అట్లా పార్క్ ఉంది, ముందు వాటర్ ఉండడం. సో అదంతా నాకు మన హైదరాబాదే గుర్తొచ్చింది. సో ఇక్కడ ఎదురుగానే మేము నిల్చున్న ఎదురుగానే ఇట్లా ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఆయాంచ్కి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించి మేమిద్దరం ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసినాం. సో ఇంతలోపు మా ఫెరీ టైం అయితే అయింది. అక్కడికి పోయి టికెట్స్ తీసుకొని ఇది ఫెరీ అంటే ఇది ఎక్కినాం. అయితే మేము అనుకున్నాం ఇక్కడ నుంచి మాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర దింపుతారేమో, అక్కడ దిగి మంచిగా కొన్ని ఫోటోలు దిగొచ్చు అనుకున్నాం. బట్ మాకు ఐడియా లేకుండే ఇక్కడ తీసుకుంటే అంటే ఈ టికెట్ తీసుకొని ఇక్కడ ఎక్కితే మళ్ళీ అటు ఒడ్డున దింపిండు. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మధ్యలోనే వెళ్ళిపోయింది. అందుకని నేను ఫొటోస్ దిగలే, ఇట్లా వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకోగలిగిన. సో అదే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫోటో దిగుతున్న హీరో.
సో మేమైతే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసినాం అండ్ ఈ స్ట్రీట్ అంతా మనకి హ్యూజ్ స్కై స్క్రేపర్స్ కనిపిస్తాయి అండ్ ఆల్సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కనిపిస్తుంది, 9/11 మెమోరియల్ మ్యూజియం కనిపిస్తుంది. సో మనకి ఆ రోజు టెర్రరిస్ట్ వాళ్ళు అటాక్ చేసిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో అప్పుడు అంతా మళ్ళీ ఖరాబ్ అయిపోయింది కదా, దాన్ని మళ్ళీ మొత్తం రీబిల్డ్ చేసిండ్రు. సో మొత్తం మాడిఫై చేసిండ్రు అండ్ ఇప్పుడు లుక్ కూడా చాలా బాగుంది. నేను మీకు అది వీడియో తీసి చూపిస్తా. ఒకప్పుడు ఉన్నట్టుగా అయితే లేదు, దాన్ని మొత్తం క్లియర్ చేసేసిండ్రు. అండ్ మెమోరియల్ మ్యూజియం కూడా ఇక్కడ ఒకటి కట్టిండ్రు. ఆ రోజు టెర్రరిస్ట్ అటాక్ల విక్టిమ్స్కి ఆనర్ చేస్తూ కట్టిన మ్యూజియం ఇది. సో ఇప్పుడు అది చూపిస్తా పదండి. ఇప్పుడు నేను నిల్చుంది నా వెనకాల ఇదంతా వరల్డ్ ట్రేడ్ సెంటరే. సో ఇది నేను మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా పదండి. ఇది ఇన్సైడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నట్ట. ఇది ఇన్సైడ్ వరల్డ్ ట్రేడ్ సెంటరా అంటే ఆక్యులస్ అంటే? సో నా ఎదురుగా కనబడుతున్న ఇప్పుడు నేను షూట్ చేస్తున్న బిల్డింగ్ ఏమో 9/11 మెమోరియల్ అండ్ మ్యూజియం. ఇక్కడనే టెర్రరిస్ట్ అటాక్ జరిగిన విక్టిమ్స్ని ఆనర్ చేస్తూ కట్టిన మ్యూజియం అన్నట్టు ఇది. సో దీనికి ప్రత్యేకంగా టైమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మమ్మల్ని అలో చేయలే, మేము అక్కడ వెళ్ళి అక్కడ గేట్ కీపర్ని కూడా అడిగినాం. ఇప్పుడు నాట్ అలౌడ్ అని అన్నారు. వాటికి సపరేట్ టైమింగ్స్ ఉన్నాయి. బట్ ఆపోజిట్ సైడ్ అయితే ఇది ఒకటి ఉంది. చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో మేము కూడా క్యూలో నిల్చున్నాం. ఆయన్స్ని నిల్చోబెట్టి అట్లీస్ట్ ఒక వీడియో ఉన్నా ఒక ఫోటో అన్నా. సో ఇక్కడ ఈ హ్యూజ్ స్కై స్క్రేపర్స్ చూస్తేనైతే నాకు మస్తు అనిపించింది. సో ఆయన్స్ని అయితే ఇట్లా కూర్చోబెట్టి ఒక వీడియో తీసుకున్నాం. వాడు ఫన్నీగా కొన్ని పోజులు అయితే ఇచ్చిండు. అండ్ ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఉంది. దీని పేరు ఆక్యులస్ అని కూడా ఉన్నది. దీని లోపల మేము వెళ్ళినాం బట్ మాకు అర్థం కాలే. అండ్ మోర్ ఓవర్ టైం కూడా అవుతూ ఉండే. అండ్ ఫైనల్లీ టైమ్స్ స్క్వేర్కి అయితే వచ్చేసినాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకప్పుడు ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ థియేటర్స్ అండ్ బ్రైట్ అండ్ హ్యూజ్ లైట్స్ అండ్ షోస్తోని ఈ స్ట్రీట్ ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. సో ఇది హలాల్ అండి. మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేసాను, మీకు ఆకలి అయితే ఇక్కడ హలాల్ అని ట్రై చేయండి అని. మాకు తిరిగి బాగా ఆకలి అయితే ఇక్కడ మేము ఆయన్స్ ఏమో సమ్ హాట్ డాగ్ తీసుకున్నాడు అండ్ మేము ఏదో డిష్ తీసుకున్నాం, నేను మర్చిపోయినా, నాకు గుర్తులేదు. సో ఆయన్స్తో నాకు బెటర్ ఆప్షన్ ఏంటంటే వాడు దేనికైనా అడ్జస్ట్ అవుతాడు, ఏదైనా తింటాడు. ఇది తింటా ఇది తినను అంటూ ఏం లేదు, ప్రతి ఒక్కటి తింటాడు. సో దాంట్లో నేను లక్కీ అని చెప్పాలి. సో వాడు హాట్ డాగ్ తీసుకున్నాడు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆర్ డిష్. మరి ఎట్లుంటుందో చూడాలి. ఫైనల్లీ అయితే వచ్చింది. అక్కడ పింక్ లైట్ వచ్చింది కావచ్చు, నీ ఫేస్ పింక్ ఉన్నది. టేస్ట్ వావ్, అమేజింగ్ అసలు. అంటే న్యూయార్క్ ఒక్క రోజులో కానీ ఒక్క పూటలో కానీ కవర్ చేయాలంటే ఇంపాసిబుల్. యాక్చువల్గా ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే 59th స్ట్రీట్ తర్వాత మనకి సెంట్రల్ పార్క్ ఉంటుంది, ఫేమస్ ఫర్ షూటింగ్స్. ఎస్పెషల్లీ నాగ చైతన్య సమంతది కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది. బట్ మాకు కుదరలేదు. సో నార్మల్గా ఇలా స్ట్రీట్లో ఈ షోస్ ఇవన్నీ అయితే చూస్తూ ఎంజాయ్ చేసినాం. అండ్ మా ఫోన్లు వీడియోస్కి అండ్ రూట్ మ్యాప్స్కి బాగా యూస్ చేసేసరికి మా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి అండ్ చాలా లేట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళేసరికి మధ్యరాత్రి 1 or 1:30 అయింది. సో హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకున్నాం. సో ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.